ఏడేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును రాజోలు పోలీసులు ఛేదించారు. ఎంతకీ అంతు చిక్కని ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు చాకచక్యంగా నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన చాలా కాలం తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇంతకీ పోలీసులకు నిందితుడు ఎలా చిక్కాడు? చాలా కాలం తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు తాజాగా ఎలా దొరికాడు? పోలీసులు ఎటువంటి వ్యూహం అనుసరించారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఓ హత్య కేసులో 7 ఏళ్ల తర్వాత నిందితులు పట్టుబడ్డారు. రాజోలు పోలీసులు నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి గాలింపు కోసం పోలీసులు 2 టీములుగా ఏర్పడ్డారు. రాజోలు ఎస్ఐ రాజేష్ అలాగే క్రైమ్ పార్టీ సిబ్బంది సహకారంతో కేసును ఛేదించామని సిఐ నరేష్ కుమార్ వివరించారు. రాజోలు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన కామాడి వీరరాఘవులు 2018లోని గ్రామంలోని ఒక మద్యం దుకాణం వద్ద హత్యకు గురయ్యారు. 2 వ్యక్తులు బీరు సీసాలతో తలపై బలంగా కొట్టడంతో వీరరాఘవులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇది సహజ మరణంగా భావించి మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తయిన 20 రోజుల తర్వాత రాఘవులు మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సహజ మరణం కాదని హత్య అని అనుమానం రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు స్వీకరించిన రాజోలు పోలీసులు వెంటనే స్పందించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్టులో రాఘవు హత్యకు గురయ్యాడని నిర్ధారణ కావడంతో అప్పటికప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య కేసును ఛేదించడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు పోలీసులు. ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును పోలీసులు ఓ ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా పట్టు విడవకుండా ముందుకు కొనసాగారు. ఎటకేలకు హంతకులను పట్టుకున్నారు. ఈ హత్య కేసులోని నిందితులు కొప్పాడి సీనును ఇప్పుడు అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పల్లపురాజు అనారోగ్యంతో గతంలోనే మృతి చెందాడని సిఐ నరేష్ కుమార్ వివరించారు. అప్పటి నుండి నిందితులు పరారిలో ఉన్నారని, వారికి ఇల్లు లేకపోవడం, సెల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో నిందితుల జాడ దొరకడం కష్టమైందని సిఐ నరేష్ తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనల సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను రాజోల్ సిఐ మాట్లాడుతున్నాను. 7 సంవత్సరాలుగా పరారీలో ఉన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ అంటే చనిపోయిన కామాడి వీరరాఘవులు మరియు ముద్దాయిలు 3 ఉన్నారు. కొప్పాడి సీను, గౌతమిరెడ్డి కొప్పాడి సీను, జగతాని పల్లవరాజు అని, పల్లయ్య అని 3 కూడా, 3 ప్లస్ ఇతను చనిపోయిన అతను కూడా అందరూ ఫ్రెండ్స్, ఒకటే క్యాస్ట్. అందరూ కూడా ఏంటంటే వీళ్ళు కూలి పనులు చేసుకుంటారు. అయితే మృతుడు ఏంటంటే ఒంటరికి పని చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవినింగ్ పూట వైన్ షాప్కి వెళ్ళి తాగుతుంటారు. ఇందులో ఏమైందంటే డిసీజ్డ్ ఎవరైతే చనిపోయాడో అతను A1 యొక్క బ్లాంకెట్ ఒకటి ఇతను చెప్పకుండా అమ్మేశాడు. దానిపై చిన్న పెట్టి డిస్ప్యూట్ అది. దాని మీద వీళ్ళు వైన్ షాప్ దగ్గర గొడవ పడడం జరిగింది. ఆ గొడవ కాస్త కొద్దిగా అలా క్రమక్రమంగా పెరిగి ఈ 3 కూడా అతన్ని డిసీజ్ని కొట్టడం జరిగింది. తల మీద బీరు బట్టలతో కొట్టారు. తర్వాత మొహం మీద, ఒండు మీద కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. తర్వాత రోజు ఏంటంటే అతను ఇంట్లో పడుకొని లేకపోతే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తర్వాత అతను చనిపోయాడు. ఇది న్యాచురల్ డెత్ అనుకొని మొదట వాళ్ళు క్రిమేషన్ చేశారు. తర్వాత 20 రోజుల తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ MRO సమక్షంలో బాడీని బయటికి తీసి అది పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయిలు అందరూ కూడా పరారీలో ఉన్నారు. దీంట్లో A3 ముద్దైనటువంటి పల్లయ్య అనే అతను 2019లో చనిపోయాడు. ఈ A1, A2 ఎవరైతే కొప్పాడి సీను, మరో అతను కొప్పాడి సీను వాళ్ళిద్దరిని కూడా ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకుంటారు. ఒక స్థిర నివాసం అంటూ వీళ్ళకి లేదు. కూలి పనులకి వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు. పైగా వీళ్ళ దగ్గర ఫోన్ కూడా ఉండదు. వీళ్ళు పట్టుకోవడం చాలా కష్టతరమైంది. కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా DSP గారి పర్యవేక్షణలో మా రాజోల్ ఎస్ఐ గారి టీము, మా టీము కూడా అతి కష్టం మీద వీళ్ళని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును పోలీసులు ఓ ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా పట్టు విడవకుండా ముందుకు కొనసాగారు. ఎటకేలకు హంతకులను పట్టుకున్నారు. దీంతో రాజోలు పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.